ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. హిందూపురం పట్టణంలోని ఆర్టీసీ కాలనీలోని ముస్లిం నగర కార్యాలయంలో అఖిల భారత షాహిద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూక్ ఖాన్ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా రచయితల సంఘం హిందూపురం పట్టణ అధ్యక్షులు కల్లూరు రాఘవేంద్రరావు అధ్యక్షతన సామాజిక సేవకులు విద్యా ప్రదాత సేవా పురస్కారం అందజేసే కార్యక్రమం ఘనంగా జరిగింది. సిఎంఆర్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ మల్లికార్జున మరియు చాంద్ బాషా అను సామాజిక సేవకులకు అఖిల భారత షాహిద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ వారి తరపున ఈ పురస్కారాలు అందజేశారు. చాంద్ బాషా, మల్లికార్జున సామాజిక సేవకులు గతంలో కోవిడ్ మహమ్మారి సమయంలో కోవిడ్ బాధితులను అన్ని విధాలా ఆదుకున్నారు మరియు విద్యార్థులకు చైతన్యం చేస్తూ విద్యార్థులను ఆదుకుంటూ సహాయ సహకారాలు అందించేందుకు ప్రముఖుల సమక్షంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. మరియు ముస్లిం మైనార్టీ విద్యా చైతన్య సదస్సులో కొద్దిమంది విద్యార్థుల అనివార్య కారణాల వల్ల అందుబాటులో లేనందున వారికి కూడా విద్యా ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉబైదుల్లా హుసేన్, లైఫ్ వరల్డ్ ఉదయ్ కుమార్, అబ్దుల్ సమ్, మౌలానా రిజావూర్ రహమాన్, మౌలానా సాజిద్, RMS షఫీబాయ్, షేక్ షబీర్, ముస్తఫా ఖాన్, ఆల్ అమీన్, రియాజ్ అన్సర్, ఆడిటర్ జబీ, జహూర్, అర్షద్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వాళ్ళ నోటితో వినాలా ఏమైనా వినాలంటే. కాబట్టి మా గురువు కల్లూరు రాఘవేంద్రరావు గారిని, మరి ఇక్కడి నుంచి మా ముస్లింల గురువు మౌలానా రిజావుర్ రహమాన్ గారిని విద్య గురించి ఆయన ధార్మికంగా ఆధ్యాత్మికంగా ఏముంది చెప్పారు. ఆయన అదే చెప్పారు. మౌలానా గారు చెప్పారు, ఖురాన్లో మొట్టమొదటి వాక్యము, మొట్టమొదటి అక్షరము ఇఖ్రా, బోధించు, ఎడ్యుకేట్. వేరే అక్షరం లేదు. నువ్వు నమాజ్ చెయ్యి, నువ్వు రోజా చెయ్యి, నువ్వు హజ్జుకు పో, నో. మొట్టమొదటి అక్షరము పఢో, ఇఖ్రా, ఎడ్యుకేట్, బోధించు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖైదీలు, యుద్ధంలో ఖైదీలు దొరికితే నువ్వు చదువుకుంటే నిన్ను ఖైదు నుంచి విడుదల చేస్తాను అనేవారు. ఎంతటి ఉన్నతమైన ఆలోచన ఆ కాలంలోనే. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఖచ్చితంగా ప్రతి బాలిక చదవాలి, జ్ఞానాన్ని ఆర్జించాలి అని చెప్పేసి హదీస్ ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మన రిజావుర్ రహమాన్ గారు, మన సాజిద్ గారు, మన ఆడిటర్ జబీ గారు, మరి మన ముస్తఫా ఖాన్ గారు, మన అలమీన్ రియాజ్ గారు, ఉదయ్ కుమార్ గారు, మన షఫీ అన్న గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పిల్లలు ఉన్నారు. కొద్దిమంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రుల్ని, పిల్లల్ని, తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రుల్ని, పిల్లలు ఉంటే పిల్లల్ని, తల్లిదండ్రులు పిల్లలు ఉంటే వాళ్ళని కూడా మనము కూర్చోబెట్టి వాళ్ళని మనము సత్కరిస్తాము. మొట్టమొదట మన ఆడిటర్ జబీ అన్న గారి కూతురు కదా, కూతురు రాండి జబీ గారు ఒక నిమిషం విషయం చెప్పేస్తే. ఏం చదువుతా ఉంది, ఎక్కడ? అస్సలాము అలైకుం, అందరికి నమస్కారం. మా ఫారూక్ మిత్రుడు, నాకు స్కూల్ మేట్, మంచి కార్యక్రమాలు చేస్తుంటాడు. చాలా సంతోషం. ఈ ప్రోగ్రాం నిర్వహించిన దానికంటే నేను చాలా అభినందనలు, కృతజ్ఞతలు చెప్తున్నా. నాకు ఇద్దరు పిల్లల్లో, అబ్బాయి CA ఇంటర్ అయిపోయాడు, సెమీ క్వాలిఫైడ్, ఇప్పుడు ఫైనల్లో ఉన్నాడు. చిన్న పాప 10th పాస్ అయింది నారాయణ స్కూల్లో, 558 మార్కులు వచ్చాయి. చాలా చదువులో కష్టపడింది, మార్కులు సంపాదించింది. అట్లాంటి వాళ్ళకి ఇట్లా కార్యక్రమాల్లో ఇంకొంచెం దోహదం చేసి వాళ్ళు ఇంకా వాళ్ళ భవిష్యత్తును బాగా చేసుకోవాలడానికి ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళకి ఒక సపోర్టివ్గా ఉంటాయి. ఈ అవకాశం కల్పించిన మా ఫారూక్కి నేను చాలా అభినందనలు, కృతజ్ఞతలు. మరి ఇక్కడ వచ్చిన పిల్లలు కూడా ఒక మెసేజ్ ఏమంటే, ప్రతి ఇయర్ మీరు ఇలాంటి అవార్డులో మీరు రావాలా, తీసుకొని పోవాలా. చదవండి, చదివే చాలా ఇంపార్టెంట్ లైఫ్కి. థ్యాంక్ యూ.